బ్యాట్స్ ఇదొక అమెరికన్ హర్రర్ ఫిలిం డైరెక్టెడ్ బై లూయిస్ మార్నీ. ఈ సినిమా 1999లో రిలీజ్ అయింది. ప్లాట్ ఏంటంటే టెక్సస్ నగరంలో వరుస హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యలు కపిలాలు చేస్తున్నాయని తెలుసుకుంటారు. ఈ సిచ్యువేషన్ని ఇన్వెస్టిగేట్ చేయమని షీలా అండ్ తన అసిస్టెంట్ జిమ్మీకి అప్పచెప్తారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేమిటి అంటే ఒక సైంటిస్ట్ ఈ గబ్బిలాలుపై ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ గబ్బిలాలు మనుషులని తినే భయంకరమైన క్రియేచర్స్లా మారాయని తెలుసుకుంటారు. ఈ బ్యాట్స్ మనిషిలా ఆలోచించగలవు, నార్మల్ బ్యాట్స్ చేయలేనివి ఈ బ్యాట్స్ చేసేలా సైంటిస్ట్ ఈ బ్యాట్స్ని సృష్టిస్తాడు. ఈ బ్యాట్స్ని ఎలాగైనా ఆపాలి అని షీలా అండ్ జిమ్మీ అండ్ తన సైంటిస్ట్స్ కొంతమంది టీమప్ అవుతారు. మరి ఈ టీం బ్యాట్స్ని అంతం చేశారా లేదా అనేది మిగిలిన స్టోరీ. ఇక మూవీ చూడొచ్చా అంటే సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది. 1999లో రిలీజ్ అయిన మూవీ కాబట్టి బ్యాట్స్ గ్రాఫిక్స్ ఒక్కొక్కసారి రియలిస్టిక్గా అనిపించవు, కానీ పర్లేదు. రీసెంట్గా వచ్చిన తెలుగు డబ్డ్ మూవీస్ పై కొంచెం బెటర్. ఇప్పుడు చాలా వరకు హాలీవుడ్ మూవీస్లో సోది కన్వర్జేషన్స్ ఎక్కువైపోయాయి. బట్ 90sలో హాలీవుడ్ మూవీస్లో ఇలా ఉండేవి కాదు, కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు ఉండేవి, ఎలాంటి సోది లేకుండా. అంటే ఈ మూవీ గ్రేట్ అని చెప్పడం లేదు, 90s మూవీ గురించి చెప్తున్నా. అలా అని ప్రెసెంట్ హాలీవుడ్ మూవీస్ ఆల్ ఆర్ బ్యాడ్ అని కాదు. రీసెంట్ గా వచ్చిన హాలీవుడ్ మూవీస్ లో సోది కన్వర్జేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. గ్రాఫిక్స్ అవి పక్కన పెట్టేసి ఫ్రీ మైండ్ తో చూడండి ఈ మూవీని. బోరింగ్ సీన్స్ లేవు. ఈ మూవీని ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ఎలాంటి నోట్ సీన్స్ లేవు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఈ సినిమా రన్ టైం 1 hour 30 minutes ఉంటుంది. ఈ సినిమాకి నా రేటింగ్ 3/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.